అందరికి ఈరోజు నేను చేపల కూర చేస్తున్నాను, చూపిస్తారా అండి? ముందు పొయ్యి వెలిగించుకొని గ్యాస్ మీద దబ్బర పెట్టుకొని అప్పుడు మసాలా కోసం ధనియాలు, కొంచెం జీలకర్ర, పట్ట, లవంగాలు 4, మిరియాలు, కొంచెం మెంతులు, ఇవన్నీ బాగా నువ్వు కనిపెట్టు దోరగా వేయించుకోవాలి. ఓకేనా? సరిపడా నూనె పోసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. మసాలా నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయ టమాటాలు వాడడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తే గబాను వాడిపోతాయి. నేను చింతపండు ముందుగానే వడకట్టి తీసుకున్నానండి. అందుకే ఉప్పు వేస్తాను. ధనియాలు వేయించుకున్నాం కదండి, అవి కొంచెం పొడి చేసుకున్నాం. బాగుంటుంది పొడి చేసుకుంటే. చూస్తాం దంచేది. ఇట్లా రోల్లో పోసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నామంటే భలే ఉంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. టేస్ట్. దంచుతాను, పొడి చేస్తాను. కొంచెం ధనియాల పొడి సరిపోయేటట్టు కలుపు. ముందు చేపలు శుభ్రంగా క్లీన్ చేసి కోసుకొని ఇలా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పులుసు ఉడికిపోయింది. చేపలు దాంట్లో వేసేసుకున్నాం. గుడ్డు వచ్చిందండి. గుడ్డు లాస్ట్లో వేసుకున్నాండి ఉడికినాక, లేకపోతే కూర అంతా గుడ్డు అయిపోతుంది. అండి కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. తర్వాత మామిడికాయలు కూడా వేసుకునేద్దామండి. కూర ఉడికిపోయింది కదా, బాగుంటుంది. మామిడికాయ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి కూర. హాయ్ అండి, చేపల కూర ఎలా ఉందో చూసి చెప్తానండి. బాగుందండి, సూపర్గా ఉందండి. నా కూర నచ్చితే లైక్ చేయండి. నా వీడియో కింద ఫుల్ వీడియో ఉంటుంది, చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.